Okay, let's solve yet another tree problem, binary tree level order traversal. So ఇక్కడ మనకి రూట్ ఆఫ్ బైనరీ ట్రీ ఇస్తాడు అనమాట. రిటర్న్ ద లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఆఫ్ నోట్స్ వాల్యూస్. ఓకే, సో లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ అంటే లెఫ్ట్ టు రైట్, లెవెల్ బై లెవెల్. ఓకే, లెఫ్ట్ టు రైట్, లెవెల్ బై లెవెల్. ఓకే, లెవెల్ బై లెవెల్. సో ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్, ఇది ఒక లెవెల్. ఓకే, దీన్ని చూసిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చే ఆల్గరిథం ఏది? ట్రావర్సల్ ఆల్గరిథం, బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ కదా, బిఎఫ్ఎస్. సో మనము నార్మల్ డిఎఫ్ఎస్లో డెప్త్ చూస్తాం, హైట్ ఆఫ్ ద ట్రీని చూస్తాము. బట్ ఇయర్ మనం బ్రెడ్త్ చూస్తున్నాం అనమాట. ఎంత విడ్త్ ఉందో ఫస్ట్ ఈ బ్రెడ్త్ అంతా యాక్సెస్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అనమాట. సో అదే చేయమంటున్నాడు. అండ్ దెన్ ఇఫ్ యూ సీ హియర్, రిజల్ట్ని ఇట్లాగా లిస్ట్ రూపంలో స్టోర్ చేయమని, రిటర్న్ చేయమని చెప్తున్నాడు అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? ఫస్ట్ మనకి ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేయాలి, ఏ ఆల్గరిథం యూస్ చేయాలి అని థాట్ రావాలి. ఓకే, సో మనకి ఆల్గరిథం సెట్ అయిపోయింది, బిఎఫ్ఎస్ యూస్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ ట్రీస్లో బిఎఫ్ఎస్ నార్మల్గా అంటే మనము డిఎఫ్ఎస్ ఎప్పుడైనా స్టాక్ యూస్ చేస్తాము, బిఎఫ్ఎస్ ఎప్పుడైనా క్యూ యూస్ చేస్తాం. ఓకే, క్యూలో కూడా స్పెషల్ క్యూస్ ఉన్నాయి, డీక్యూ అని చెప్పేసి. ఓకే, సో మనము డీక్యూ యూస్ చేస్తాము అనమాట. ఓకే, లెట్స్ సీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఆఫ్ దిస్ థింగ్ అనమాట. ఎలా సాల్వ్ చేస్తాం ఏంది అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఎంటైర్ ట్రీని ఇటరేట్ చేసుకుంటూ పోదాం మనము. ఓకే, సో ఫస్ట్ థింగ్, నాకు రూట్ ఉంది, రూట్ నేను క్యూలోకి అపెండ్ చేశాను. ఓకే, క్యూలోకి అపెండ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక లూప్లో చెక్ చేస్తాను అనమాట. క్యూలోకి అపెండ్ చేసిన తర్వాత లూప్లో చెక్ చేస్తా దాని చిల్లర ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఓకే, ఎలా చెక్ చేస్తాను? నేను క్యూ నుంచి పాప్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ నౌ పాప్ చేసిన తర్వాత నేను 3ని ఇక్కడ అపెండ్ చేశాను, లోకల్ రిజల్ట్లో అపెండ్ చేశాను. అపెండ్ చేసి లోకల్ రిజల్ట్లో అపెండ్ చేసిన తర్వాత నేను చెక్ చేస్తా ఈ 3కి చిల్లర ఉందా లేదా అని చెప్పేసి. చిల్డ్రన్ ఉంది, సో వాటిని నేను క్యూలోకి అపెండ్ చేస్తాను. సో ఇప్పుడు మన క్యూ వాల్యూలో ఏమున్నాయి? 9 ఉంది, 20 ఉంది. ఫస్ట్ లెఫ్ట్ దెన్ రైట్. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఓన్లీ ఈ లెవెల్లో ఒక నోడే ఉంది, దట్ ఈస్ రూట్ అనమాట. సో నేను ఈ రూట్ని లోకల్ని రిజల్ట్లోకి అపెండ్ చేస్తాను, దట్ ఈస్ నౌ 3. ఓకే, లిస్ట్ని అపెండ్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఒక లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో మనకి ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి. ఓకే, 2 నోడ్స్ ఉన్నాయి, 9 and 20. 9ని నేను పాప్ చేశాను, 9ని పాప్ చేసి రిజల్ట్లోకి యాడ్ చేశాను అనమాట 9. ఓకే, 9కి చిల్డ్రన్ ఉన్నాయా? 9కి చిల్డ్రన్ ఏం లేవు. సో వీ డోంట్ నీడ్ టు అపెండ్ టు క్యూ అనమాట. సో లీవ్ ఇట్. సో నౌ 20 ఉంది, 20 నేను పాప్ చేశాను. ఓకే, సో డీక్యూలో మనం పాప్ అన్నప్పుడు పాప్ లెఫ్ట్ మనం యూజ్ చేసేది, ఈ సైడ్ నుంచి కాదు మనం పాప్ చేస్తుంది, ఈ సైడ్ నుంచి. ఓకే, జస్ట్ బి క్లియర్. 20 ఉంది, 20 నేను లోకల్ పాప్ చేసి లోకల్ రిజల్ట్లోకి అపెండ్ చేసిన తర్వాత నేను ఏం చెక్ చేయాలి, దీనికి చిల్డ్రన్ ఉన్నాయా లేదా అని. చిల్డ్రన్ ఉన్నాయి కదా, 15, 7. సో లెట్స్ అపెండ్ దెమ్ టు క్యూ, 15 అండ్ దెన్ 7. ఓకే, ఇప్పుడు ఇంకోటి మనం చూస్తే ఇక్కడ ఈ లెవెల్ అయిపోయింది, సెకండ్ లెవెల్ అయిపోయింది. ఓకే, నౌ దీన్ని నేను క్లీన్ చేసి అపెండ్ చేస్తా రిజల్ట్లోకి. 9, 20. ఓకే, 2 లెవెల్స్ అయిపోయినాయి, 1 లెవెల్ టు గో. ఓకే, 15 ఉంది, 15 నేను పాప్ చేసి లోకల్ రిజల్ట్లోకి అపెండ్ చేసా. చిల్డ్రన్ ఉన్నాయా? లేవు, లీవ్ ఇట్. 7 పాప్ చేసా, లోకల్ రిజల్ట్లోకి అపెండ్ చేసా. చిల్డ్రన్ ఉన్నారా? లేదు, లీవ్ ఇట్. సో నౌ చిల్డ్రన్ లేరు కాబట్టి మనం ఇక్కడ క్యూలోకి అపెండ్ చేయడానికి ఏం లేవు. సో దట్ మీన్స్ క్యూలో వాల్యూస్ లేవు, క్యూ ఈజ్ ఎంప్టీ. ఓకే, క్యూ ఎంప్టీ ఉంది. ఓకే, సో మనము ఇక్కడ దీన్ని ప్రాసెస్ని స్టాప్ చేయొచ్చు. ఓకే, అదనమాట. ప్రాసెస్ని స్టాప్ చేసిన తర్వాత లోకల్ ఉంది కదా, లోకల్ని లాస్ట్లో మళ్ళీ అగైన్ అపెండ్ చేయాలి. దీన్ని వైప్ చేసి లోకల్ని అపెండ్ చేయాలి గ్లోబల్కి, 15 and then 7. ఓకే,
ఇది మనకి రిజల్ట్. మనం ఇక్కడ చూస్తే కంపేర్ చేసుకోవచ్చు. ఇట్స్ ద సేమ్ థింగ్ 3, 9, 20, 15, 7. ఓకే, డీక్యూని యూస్ చేస్తున్నాము. ఎట్ ద సేమ్ టైం మనం బిఎఫ్ఎస్ ఆల్గోరిథం యూస్ చేస్తున్నాం. ఓకే, లెట్స్ రైట్ ద కోడ్. ఫస్ట్ నేను చెప్పినట్టు మనం ఒక గ్లోబల్ అరేని ఇనిషియలైజ్ చేసుకోవాలి, విచ్ ఈజ్ రిజల్ట్. ఓకే, రిజల్ట్ అనే గ్లోబల్ అరేని తీసుకున్నా. ఇఫ్ రూట్ ఉంటే నేను క్యూకి అపెండ్ చేస్తాను డైరెక్ట్. ఓకే, క్యూకి రూట్ నేను అపెండ్ చేశాను. అపెండ్ చేసిన తర్వాత నేను క్యూకి అపెండ్ చేయాలంటే క్యూని ఇనిషియలైజ్ చేయాలి కదా. క్యూ కలెక్షన్స్ డాట్ డెక్. ఓకే, డీక్యూని క్యూని డీక్యూలాగా ఇనిషియలైజ్ చేసాను. క్యూకి రూట్ని అపెండ్ చేసా, రూట్ ఉంది కాబట్టి. వైల్ క్యూ ఇక్కడ మనము చెప్పా కదా, గ్లోబల్ యూస్ చేస్తాం, లోకల్ యూస్ చేస్తాం. సో క్యూ ఉన్నంత వరకు లోకల్ ఒకటి యూస్ చేస్తాను అనమాట నేను. లోకల్ రిజల్ట్ ఈక్వల్స్ టు ఎంటీ లిస్ట్ లాగా ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, క్యూలో 3 అనే వాల్యూ ఉంది, ఓన్లీ 1 వాల్యూ ఉంది. సో నేను ఆ క్యూలో ఉన్న వాల్యూస్ అన్నిటిని ఇటరేట్ చేసి దాన్ని నేను ప్రాసెస్ చేయాలి, అంతే కదా. సో ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ క్యూ. ఓకే, దీంట్లో నేను ఫస్ట్ పాప్ చేయాలి క్యూ నుంచి, పాప్ లెఫ్ట్. ఇప్పుడు 3ని పాప్ చేశారు, పాప్ దెన్ అపెండ్ టు లోకల్ అండ్ దెన్ వాటి పాప్ చేసిన వాల్యూ చిల్డ్రన్ని అపెండ్ టు క్యూ. సో ఇది మన ప్రాసెస్. నేను పాప్ చేసా, దెన్ ఇప్పుడు నోట్ డాట్ వాల్యూని అపెండ్ చేసా. ఇప్పుడు నేను ఇఫ్ నోట్ డాట్ లెఫ్ట్ ఉంటే దీన్ని నేను క్యూకి అపెండ్ చేయాలి. నోట్ డాట్ లెఫ్ట్ ఉంటే నోట్ డాట్ లెఫ్ట్ని క్యూకి అపెండ్ చేయాలి. ఇఫ్ నోట్ డాట్ రైట్ క్యూ డాట్ అపెండ్ నోట్ డాట్ రైట్ ఉంటే నోట్ డాట్ రైట్ని క్యూకి అపెండ్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను లెవెల్ని ప్రాసెస్ చేశా అండ్ ఆ లెవెల్లో వాల్యూస్ అన్నిటిని ఒక లోకల్ లిస్ట్లోకి యాడ్ చేశా కదా. ఇప్పుడు నేను ఆ లోకల్ లిస్ట్ని గ్లోబల్ రిజల్ట్కి అపెండ్ చేయాలి. ఓకే, రిజల్ట్ డాట్ అపెండ్ లోకల్ రిజల్ట్. ఓకే, నౌ ఇది క్యూ ఉన్నంత వరకు, నోట్స్ ఉన్నంత వరకు క్యూ లెవెల్స్ అప్డేట్ అవుతాయి. అలా క్యూ ఉన్నంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎట్ ద ఎండ్ మనకి రిజల్ట్లో అన్ని లెవెల్స్ లిస్ట్ రూపంలో ఉంటాయి అన్నమాట. సో మనము జస్ట్ రిటర్న్ రిజల్ట్ అని కొట్టేయడమే అంతే. లెట్స్ సబ్మిట్ ద కోడ్. యాజ్ యూ కెన్ సీ ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్. మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్నా, డిఎస్ఏ నేర్చుకోవాలనుకుంటున్నా, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నా కానీ మీరు ఈ ప్రాబ్లమ్స్ని రిఫర్ చేసుకోవచ్చు. నా ఛానల్ చూడండి, నేను ఫ్యూచర్లో ఇంకా చాలా టాపిక్స్ మీద నేను ట్రీస్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నా. గోయింగ్ ఫార్వర్డ్ హీప్స్, లింక్డ్ లిస్ట్, డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫ్స్, ఇంకా అర్రేస్లోని టెక్నిక్స్ అన్నిటి మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటున్నా. వాటన్నిటిని అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.